34 నిర్గమకాండం 34:26 వరకు చదువుకున్నాం. ఎస్, సో ఎక్సోడస్ 34 verse 26. Let's begin from 26, right? Yeah, carry on. మందిరంలోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు అనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. Right. So, we have already touched that concept of the first fruits of the land thou shalt bring unto the house of the Lord thy God. Thou shalt not seethe a kid in the mother's milk. Children, again, there is a mercy involved in this. Okay, దేవుడు మొదటిది ఇచ్చేయమన్నాడు కదా అని చెప్పి ఆ దూడ పుట్టిన వెంటనే మరి తీసుకెళ్ళిపోకూడదంట. అగైన్ ఆ దూడ కనీసము 1 వారం రోజులైనా మరి ఆ తల్లిపాలు తాగి కొంతకాలం, మేబీ వెన్ ఇట్ ఈస్ రెడీ దెన్ బ్రింగ్ ఇట్. ఓకే, అగైన్ you're getting it. So you should also involve a kind of mercy in every act. Sabbath రోజు కూడా, even in the Sabbath day. Okay, so giving is good, but it has to be also on basis of mercy. చూడండి, ఓల్డ్ కోవెనెంట్లో దేవుడు మిమ్మల్ని నేను అక్కడ మలాకీలో 10వ భాగము మీరు ఇవ్వాలా, కానీ మీరు నాకు ఇవ్వలేదు, అయినా నేను మిమ్మల్ని నిర్మూలన చేయలేదు, ఎందుకంటే నేను కనికరమ గలవాడను. చూసారా, ఏ గిఫ్ట్ హ్యాస్ టు బి యూజ్. ఒక వరాన్ని మనం కనికరంతో వాడాలా. ఓకే, ఎవరి దగ్గరైనా తీసుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా కూడా మెర్సీ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఒకవేళ నీకు హక్కున్నా, అది నీ పోర్షన్ అయినా, దేర్ హ్యాస్ టు బి మెర్సీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఏరియా. ఒకవేళ నీకు హాస్పిటల్ ఉంది, సంబడి హ్యాస్ టు పే ద ఫీ. ఓకే, యూ గాట్ ఎ మెడికల్ షాప్. ఓకే, ఏదో ఉంది, ఎవరో నీకు అప్పు ఇవ్వాలా, టైం ఎమర్జెన్సీ. సో యూ సీ దట్ ఈవెన్ ఇన్ అబ్లిగేషన్స్ మెర్సీ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ఒకసారి లెట్స్ గో టు మలాకి, హౌ ఈవెన్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. మలాకి 3. Let's even see that scripture. Right. చూడండి, 6:3-6. యెహోవానైన నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూసారా, అంటే నేను ఐ విల్ నాట్ చేంజ్ ఇన్ మై మెర్సీ. అంటే ఎవ్రీ యాక్ట్, ప్రతి యాక్ట్లో కూడా దెర్ ఈజ్ మెర్సీ ఇన్వాల్వ్డ్. దేవుడు ఏం చేసినా ఇన్ ఎవ్రీ యాక్ట్, చూసారా, ఇజ్రాయెల్ నడిపిస్తున్న విధానంలో, తీసుకుంటున్న విధానంలో, ఆయన ఇచ్చే విధానంలో, ఇన్ ఎవ్రీ యాక్ట్ యెహోవానైన నేను మార్పు లేని వాడను కాను గనక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఒక యాక్చువల్గా వాళ్ళు దే హ్యావ్ టు గివ్ హిమ్, వాళ్ళు 10వ భాగం ఇవ్వాలి. మరి దేవుడు వారిని
మరి శపించాలి. గాడ్ హ్యాస్ టు కర్స్ దెమ్ అండ్ ఇవ్వలేదని కనుక మరి సబ్బత్ దినం ఉల్లంఘించినందుకు చంపేయాలి. అక్కడ ఒకళ్ళ నుంచి చేశారు అలాగా, ఒక వ్యభిచారం అలా చేస్తే చంపేయాలి. బట్ లార్డ్ డిడ్ నాట్ డూ ఇట్. ఒక ఎగ్జాంపుల్, ఒక లాని ఇంప్లిమెంట్ చేసి అక్కడ చూపించాడు. కానీ తర్వాత చూసినట్లయితే అనేక చోట్ల మెర్సీ ఇన్వాల్వ్ అవుతుంది. హిస్ మెర్సీ whenever you are taking something or doing something, mercy. అందుకే whatever he does, he gives or takes, mercy is involved. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్? రైట్, ఓకే. బట్ ద బ్లెస్సింగ్, అందుకే అన్నారు ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివింగ్. ద బ్లెస్సింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ టైత్స్, ఇట్స్ మోర్ దెన్ టైత్స్. మనము న్యూ టెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే న్యూ టెస్ట్మెంట్ వచ్చేటప్పటికి చాలా తగ్గిపోయింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు గివింగ్ అంతా చూస్తేనంట ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 23 to 27% అంట. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దేర్ అమౌంట్ దట్ దే గివ్, వాళ్ళు ఇచ్చేది చూసుకుంటే. సరే, ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఇట్ బికేమ్ ఓన్లీ 1/10. ఓకే, సో దట్ ఈస్ దేర్. అది అనేది ఒక భాగం అనమాట. బట్ ఎనీవే ఇట్ డిపెండ్స్ ఆన్, ఒక్కొక్కసారి వీ నీడ్ టు ఆస్క్ గాడ్. నాట్ ఆల్వేస్ టైత్. ఒక్కొక్కసారి దేవుడే అడుగుతాడు, గివ్ దిస్ అవే, పుట్ దిస్ అవే, డూ ఇట్. ఒక్కొక్కసారి యూ మే గో ఇన్ టు ఇన్సెక్యూరిటీ. అబ్రహాం కూడా ఒకసారి ఏం చేశాడు, దశంభాగం ఇచ్చి 90% రాజులకి ఇచ్చేశాడు. ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాడు. హీ వెంట్ ఇన్ టు ఇన్సెక్యూరిటీ. అరే ఇదేంటిది, ఒక గొప్ప కరువులోంచి వచ్చాను నేను, వచ్చిన తర్వాత కొంచెమైనా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఆయనకి ఇచ్చేశాను? ఎక్కడో హీ గాట్ సమ్ ఫెయిత్, నా దేవుడు నాకు ఇస్తాడు అనే ఫెయిత్లో ఉన్నాడు. యు సీ దట్. ఆ తర్వాత దేవుడు నేనే నీ బహుమానం అని చెప్పి అబ్రహాంని గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్. సో సమ్టైమ్స్ గాడ్ డిమాండ్స్, సమ్టైమ్స్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్. ఒక్కొక్కసారి యాక్చువల్గా యు సీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ ఇన్స్టింక్ట్. యాక్చువల్గా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కసారి వదిలేస్తాడు. హీ లీవ్స్ ఎ మ్యాన్. ఒక్కొక్కసారి రూల్స్ ఏం పెట్టకుండా చూసామన్నమాట. వాట్ డస్ హీ డూ? చూసారా, ఇజ్రాయెల్ని వదిలేశాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు? 2 రోజులు నీళ్ళు లేకపోతే 3వ రోజు ఏం చేస్తారు? మోసే 40 రోజులు రాకపోతే ఏం చేస్తారు? వాట్ డు దే డూ? గాడ్ అంటే ఇన్స్టింక్ట్, అంటే లోపల ఏముంది అనేది ఒక్కొక్కసారి దేవుడు బయటకు తీసుకొస్తాడు. నువ్వు అనుకోవచ్చు, చా అది నేను కాదు, ఐ డిడ్ నాట్ డూ దాట్. ఎస్, యూ మే నాట్ బీ, బట్ యూ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ ద ఫ్లెష్. ఒక్కొక్కసారి కొన్ని పొరపాటు కొంతమంది తిట్టేసి కోపడ్డ తర్వాత ఎందుకు అలా చేశాను, నేను కాదే అలాగ అనుకుంటారు మీరు. గాడ్ సీస్ అన్ ఇన్స్టింక్ట్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి స్వభావాన్ని అలా వదిలేస్తాడు దేవుడు ఒక్కొక్కసారి. హీ సీ వాట్స్ ఇన్ యూ. దాని ద్వారా మనకు చూపిస్తాడు, లుక్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ యూ, ఇది నీలో ఉంది, ఇంకా యూ హ్యావ్ స్టిల్ దిస్ క్వాలిటీ. నీలో కొంచెం లేజినెస్ ఉంది, కొంచెం పట్టుదల లేదు, కొంచెం భయం ఉంది. ఓకే, కొంచెం జోబులో చూడండి, కొంచెం ప్రైడ్. యూ గాట్ దిస్. గాడ్ బ్రింగ్స్ అస్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ అస్ అండ్ బ్లెస్సెస్ అస్. హీ ఎక్స్పోజ్ చేస్తాడండి. హీ ఎక్స్పోజెస్ అస్ టు సమ్ థింగ్స్ అండ్ బ్రింగ్స్ అస్ అండ్ బ్లెస్సెస్ అస్. సో గివింగ్ ఈజ్ లైక్, ఇది కొంతమంది ఏమంటారంటే మీ ఇష్టం వచ్చిన అట్టు ఇవ్వమంటారు, మీ హృదయంకు తగినట్లు అని. మీ హృదయంకు తగినట్లు ఇవ్వచ్చు, ఎంతైనా పర్లేదు అంటారు. ఓకే, ఒక రకంగా దట్ ఈస్ ఆల్సో గుడ్. ఒక్కొక్కసారి పౌలు చూస్తే అన్ని జనులకు ఫ్రీగా సువార్త ప్రకటించాడు. అడగల. హీ డిడ్ నాట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ఆఫరింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ది జెంటైల్స్. హీ డిడ్ంట్ ఈవెన్ టేక్ అన్ ఆఫరింగ్ వెన్ ఇట్ కమ్స్ టు జెంటైల్స్. కానీ సొంత చర్చిల్లో మటుకు డిమాండ్ చేస్తాడు, నేను వచ్చే ముందే మీరు పోగేయండి. అప్పుడు వాళ్ళకి అంటాడు, నా మహిమైశ్వర్యము, దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పుని మీకు ఇస్తానంటాడు. మీరు నాతో కమ్యూనికేట్ చేశారా అంటాడు. సో దే హ్యావ్ ఎ డిఫరెంట్ రివార్డ్. బట్ ఇనిషియల్లీ యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ద ఏరియా. కొంతమంది ఓకే డబ్బు కోసమే చేస్తున్నారు వీళ్ళు అనేది రాకుండా కూడా చూసారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎదిగిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు టీచ్ దెమ్. ఒకళ్ళు ఎవరైనా దశంభాగం ఇవ్వద్దు, యూ కెనాట్ టెల్ దట్ యు ఆర్ కర్స్డ్, బట్ దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. బ్లెస్సింగ్ అనేది ఉంటుంది, దేర్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఇంకొకసారి ఏంటంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ హౌ మచ్ షుడ్ ఐ గివ్. ఒక్కొక్కసారి దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్. ఒక్కొక్కసారి నీ యొక్క ఫర్గివ్నెస్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.
క్షమించడం, నువ్వు క్షమించాలా అనే ఫార్గివ్నెస్. కోపం, నువ్వు కోపం తగ్గించుకోవాలా, ఇంకా నువ్వు ప్రేమించాలా, ఇంకా ప్రార్థించాలి, ఇంకా నీతిగా పరిశుద్ధంగా ఉండాలి. వీటి మీద డిమాండ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి యూ గెట్ సమ్ ప్రాబ్లమ్స్ బికాస్ గాడ్ వాంట్స్ యూ టు ఎక్స్పాండ్ యువర్ గివింగ్. ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేశారనుకో, వై దిస్ ప్రాబ్లం, ఓకే ఎందుకో, బికాస్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, ఈ ప్రాబ్లం ఇది జరిగింది, ఓకే ఈ ప్రాబ్లం నీ విశ్వాసం పెరగడానికి, ఈ ప్రాబ్లం ద్వారా ప్రమోషన్, ఈ ప్రాబ్లం ద్వారా నెక్స్ట్ లెవెల్, ఈ ప్రాబ్లం ద్వారా గ్లోరీ. ఓకే, ఒక్కొక్కసారి వై డూ యూ గో డౌన్ టు కమ్ అప్, ఒక్కొక్కసారి వై ఇస్ దిస్ ప్రాబ్లం టు ఎక్స్పాండ్ యువర్ గివింగ్. ఎనీబడి ఎవర్ ఫేస్డ్ ఫర్గెట్ టైథింగ్, అబౌవ్ ద టైథింగ్? డిడ్ ఎనీబడి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా దట్ గాడ్ వాంట్స్ యూ టు గివ్ మోర్ దాన్ యువర్ టైథింగ్? ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఐ సీ వన్ పర్సన్ రైజింగ్ హిస్ హ్యాండ్. వై దిస్ ప్రాబ్లం హెస్ కమ్? బికాస్ యూ నీడ్ టు ఎక్స్పాండ్ యువర్ గివింగ్. యూనో, అందుకే ఒక్కొక్కసారి మీరు చూస్తే ప్రసంగిలో, ఎందుకంటే నాట్ ఆల్ ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ టు వన్ థింగ్. నాట్ ఆల్, అన్ని పెట్రోల్ శాపాలే కాదు, అన్నీ ప్రేమ కాదు, అన్నీ ఫర్గివ్నెస్ కాదు, అన్నీ వర్డే కాదు, అన్నీ దేవుళ్ళు ఎదగడం కాదు. నాట్ బికాజ్ యూ డోంట్ టాక్ ఇన్ టాంగ్స్, నాట్ బికాజ్ యూ డోంట్ యూజ్ ద గిఫ్ట్స్, వరాలు వాడడం. ఒక్కొక్కసారి ప్రతి దానికి దెర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్. సాధారణంగా అవర్ మెయిన్ జాబ్ ఏంటంటే, మీరు ఎప్పుడు చెప్పాను కదా, మీరు దేవుడి నుంచి ఈ సమస్య ఎందుకు వచ్చింది అని వినే గుణము ఉంటే, దట్ ఈజ్ వన్ ఆఫ్ దమ్, అది చాలా ఉత్తమమైంది అనమాట. అది చాలా ఉత్తమమైంది. అందుకే దేవుడు వారిని వదిలేసి చూశాడు, ఏం చేస్తారు వీళ్ళు, వాట్ డిడ్ దే డూ, వాట్ ఆర్ దే డూయింగ్. సమ్టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, గాడ్ హౌ మచ్ షుడ్ ఐ గివ్? ఇప్పుడు అడిగారా? డిడ్ ఎనీబడి ఆస్క్ గాడ్, లార్డ్ హౌ మచ్ షుడ్ ఐ గివ్? నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, ఓకే, నువ్వు అడుగు వాటికి నువ్వు ఎక్కువ ఇవ్వాలి అడుగు. యు ఆర్ ఆస్కింగ్ గాడ్ మోర్ 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 మోర్. యూ వాంట్ గాడ్ టు గివ్ మోర్. Come out. Okay, sir, you want to leave your job, resign your job, settlement, come to ministry. Okay, if God gives you 100 crores, నా తెలుసు మీ అందరికి 100 కోట్లు ఇచ్చేస్తే అందరూ they will come into ministry. I know. Everybody want to serve God. I know it. Did you ever ask God, Lord, what should I give? How much should I give? అందుకే అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళి ఇచ్చే ముందంట వినాలంట. You know? Let's go. Let us see that, because I can just continue this, because ఎందుకంటే I touch this giving, ఎందుకంటే I just అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నప్పుడు, let me teach you some things in this area. ప్రసంగికి వెళ్దాం. Listen to God before you give, otherwise you give a fool's offering అని ఉంటుంది. Let's go to chapter 5 verse 1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చూద్దాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. చూసారా? కీప్ ద ఫుట్ వెన్ thou goest to the house of God and be more ready to hear than to give the sacrifice of fool, for they consider not they do evil. ఒక్కొక్కసారి your giving could be evil. Sometimes God wants to give more. దేవుడు నేను ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఎక్కువ ఇవ్వాలా? ఇంత సరిపోవట్లేదా? యూ డోంట్ నో, మీకు తెలీదు. ఆ ఎక్కువ ఇవ్వడం ద్వారా దేవుడు నీ జీతాన్ని 10 రెట్లు చేయొచ్చేమో. యూ డోంట్ నో, మేబీ డబుల్. యూ డోంట్ నో. అందుకే యూ నీడ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. యూ నీడ్ టు హియర్. ఒక్కొక్కసారి దేవుడు ఏమంటాడు, నువ్వు ఎంత పెద్ద ఆఫరింగ్ తీసుకొస్తున్నా, వద్దు ఆఫరింగ్ ముందు అక్కడ పెట్టే అంటాడు. ఎల్లి ముందు నీ వ్యక్తిని క్షమించు అంటాడు. ఆ వ్యక్తితో సమాధానపడు. సమ్టైమ్స్ గాడ్ సేస్, నో, పుట్ యువర్ ఆఫరింగ్ దేర్, గో బ్యాక్, ఐ డోంట్ వాంట్ దట్ ఆఫరింగ్. సమాధానపడు. ఎవరి మీద నీకు ప్రాబ్లం ఉందో, ఎవరితో నువ్వు కలవలేకపోతున్నావు, ఎవరి ముఖం చూడలేకపోతున్నావు, ఎవరితో మాట్లాడలేకపోతున్నావు, వెళ్ళి వారిని కలిసి సమాధానపడు. అప్పుడు ఎంత అయినా ఇయ్యి అంటాడు. సమ్టైమ్స్ గాడ్ ఫోకసెస్ ఆన్ ప్రయారిటీ. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా డెవలప్ చేస్తాడు. ఎవ్రీబడి గాడ్ విల్ డెవలప్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. లైఫ్ టైం కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం హీ విల్ డెవలప్ యూ ఇన్ మెనీ ఏరియాస్. ఒక్కొక్కసారి దేనికి ఎక్కడ భయపడుతున్నావో అక్కడ తీసుకెళ్ళి నిన్ను అక్కడే పెడతాడు. నువ్వు ఒక నిమిషం కూడా ఉండడానికి భయపడుతున్నావా, నిన్ను అక్కడ సంవత్సరం పెడతాడు. బలంగా చేసి తీసుకొస్తాడు దేవుడు. మరణానికి
మరి మరణానికి భయపడకుండా ఉండే ఒక రాజు కావాలా ఇజ్రాయెల్ని పరిపాలించడానికి. ద వన్ హూ ఈజ్ నాట్ స్కేర్డ్ అన్ టు డెత్. అందుకే దావీదుకి ఒక దశాబ్దం 10 సంవత్సరాల పాటు మరణానికి తనకి ఒక అడుగే ఉందంట. 1 స్టెప్, జస్ట్ 1 స్టెప్. ఇప్పుడు ఎవరో చంపడానికి వచ్చారంటే దావీదా సర్లే అని చెప్పి దుబ్బగప్ప పడుకుంటాడు, లేసాక చెప్దుగానిలే అని. యూనో డేవిడ్ డెవలప్డ్ దట్. నా దేవుడు కాపాడుతాడు. అందుకే అంటాడు అగాధ లోయ గుండా వెళ్తున్నా, ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణ గండంలో గుండా వెళ్తున్నా ఆయన తోడుగా ఉంటాడు. సీ దట్ టెస్టిమోనీ. నువ్వు ఎక్కడ ఏరియా, గాడ్ విల్ టచ్ ఎవ్రీ ఏరియా. గుర్తుపెట్టుకోండి, హీ విల్ టచ్ యువర్ ఈగో, యువర్ యూనో గ్రేట్నెస్, పొజెసివ్నెస్, సెన్సిటివిటీ. ఓకే, నువ్వు అవమానాలు పడవనుకో, నువ్వు దాని గుండా వెళ్తావు. నువ్వు ఇచ్చుట్లో వీక్ అనుకో, గాడ్ విల్ డీల్ విత్ దట్. ఓకే, ఒక్కొక్కసారి హీ టెల్స్ యూ కమ్ ఆన్ గివ్ 20, 30, 40, 90. You see that? Sometimes God deals with you like that. అంటే ఏంటి, నేను కట్ చేయడం కాదు, టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. ఎంతమంది కాదు, ఓన్ ఇఫ్ యూ గెటింగ్ ఇట్. అందుకే యూ నీడ్ టు హియర్. అబ్రహాముని దేవుడు ఏమడిగాడు, కుమారుణ్ణి అడిగాడు. కుమారుణ్ణి అడగకుండా దేవుడు, అయ్యా ఎందుకులే కొడుకు, నేను దశంభాగం ఇస్తా కదా, 20% తీసుకో అని చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడా దేవుడు? నో. 90% తీసుకో, పోన్లే ఈ నెల జీతం అంతా తీసేసుకో, నా కొడుకుని వదిలే. నో, God is not after the money. You see, ప్రతి ఒక్కరిని అన్ని ఏరియాస్లో గాడ్ టచ్ చేస్తాడండి. నువ్వు అనుకోవచ్చు ఒకటి పోతే ఒకటి. ఎందుకు అంటే ద ఎర్త్ ఈజ్ నాట్ టెంపరీ. చూడండి, కుమ్మరివాడు కుండంతా చక్కగా చేస్తాడు. మీరు చూస్తే ఫోను ఎక్కడ చూసినా గ్లాస్ అంతా చక్కగా నీట్గా ఉంటుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్ మీరు కొనుక్కుంటే కొంచెం తేడా ఉన్నా మీరేమంటారు, అబ్బాయి ఇది బాగాలేదు, అది కొంచెము ఏదన్నా సొట్టు ఉన్నా, ఏదన్నా కొంచెం చిరిగినా, ఆ చీరకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, బట్టకి ఎంత ఉన్నా సరే ఏమంటారు మీరు, ఇది డ్యామేజ్ పీస్, నాకు కొత్త పీస్ న్యూ అండ్. అలాగే గాడ్ విల్ టచ్ us ఇన్ ఎవ్రీ ఏరియాస్. సో గివింగ్ ఈజ్ అన్ ఏరియా. అందుకని యూ నీడ్ టు హియర్. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు గాడ్ టెల్స్ కమ్ ఆన్ ఎక్స్పాండ్. ఈ ఏరియాలో ఎక్స్పాండ్ చేయి. ఒక్కొక్కసారి స్పెసిఫిక్గా చెప్తాడు, ఈ ఏరియాలో ఎక్స్పాండ్ చేయి, ఈ ఏరియాలో ఎక్స్పాండ్ చేయి, ఈ ఏరియాలో. ఒక్కొక్కసారి నిన్ను మొత్తము ఖాళీ చేసేస్తాడు. ఒక్కొక్కసారి యూ గో ఫ్రమ్ 0. ఎంత కోటీశ్వరుడు అవునా, యూ విల్ గో టు 0. యూ సీ వాట్ గాడ్ కెన్ డూ, హౌ గాడ్ కెన్ లీడ్ యూ అండ్ గైడ్ యూ, హౌ గాడ్ కెన్ బ్లెస్. సమ్టైమ్స్ యూ నీడ్ టు హియర్. నాట్ ఆల్ అందుకే గుర్తుంది, అంతకుముందు ఇచ్చింది కూడా, ప్రాబ్లంకి వాట్ ఈస్ ద రూట్. సమ్టైమ్స్ గాడ్ సేస్ గివ్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తికి ఇచ్చేయి, ఈ వ్యక్తికి ఇచ్చేయి, ఇది ఇచ్చేయి. సమ్టైమ్స్ నువ్వు అతని మీద మెర్సీ చూపించలేదు. యూ నీడ్ టు హియర్. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే డోర్స్ ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. రెస్టరేషన్ విల్ హ్యాపెన్. ఈ రెస్టరేషన్ టైంలో యూనో చాలాసార్లు అడుగుతారు, ఐ వాంట్ దిస్, ఈ ప్రామిస్ నాకు కావాలా, ఆ ప్రామిస్ కావాలా, ఈ ప్రామిస్ కావాలా అని. ఈ రెస్టరేషన్ ప్రామిస్ నెరవేరాలి. ఇఫ్ యూ వాంట్ ద రెస్టరేషన్ ప్రామిస్ కమ్ టు పాస్, నాట్ ఓన్లీ ఫెయిత్, నాట్ ఓన్లీ ప్రేయర్, నాట్ ఓన్లీ ప్రాఫెసీ, నాట్ ఓన్లీ రెగ్యులారిటీ, యూ షుడ్ ఆల్సో ఆస్క్ గాడ్, లార్డ్, డూ ఐ నీడ్ టు గివ్ ఎనీథింగ్ ఇన్ దిస్ సీజన్? November, December, Jan, Feb, March, 5 months are there. 4 to 5 months. Did you ask God, Lord, heavy, అన్నీ వచ్చేయాలి, కనెక్టెడ్, ఎవ్రీథింగ్, గాడ్ షుడ్ గివ్ ఎవ్రీథింగ్. ఒక స్త్రీనేమో నువ్వు వెళ్ళి గిన్నెలన్నీ తెచ్చుకో అంటాడు, టేక్ ఆల్ ద వెసల్స్ అండ్ పోర్ ఆయిల్ అంటాడు, అంతే. సమ్ ఫెయిత్ యాక్టివిటీ. యూ డోంట్ నో వాట్ గాడ్ సేస్. ఒక ధనికుడు వస్తే దేవుడు అంటాడు మొత్తం ఇచ్చేయమంటాడు, వాడు పారిపోతాడు, జంప్. He says, rich man comes, Lord, what should I do to follow you? Give everything, sell to the poor. The guy runs away. You see? So God doesn't ask everybody, but this restoration time, I'm telling you, you're praying, you're అనుకుంటారా, నేను ప్రార్థిస్తా, బైబిల్ చదువుతా, I will pray, I will fast, I will do everything. God, I want to be restored, grow high. ఎవరైనా అడిగారా, what should I give? How much should I give? Did anybody ask during this season? You see now, you need to ask God. దేవుని అడగాల. You need to ask God, Lord, what should I give? How much should I give? The same 10%? You know, you cannot do the same thing and expect more and receive a different thing. You cannot do the same thing and expect a different thing. ఎంతమందికి అర్థమైంది ఇది?
నువ్వు చేయగలిగింది చేసేదే చేస్తూ కొత్తది ప్రభువా అంటే గాడ్ ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? గాడ్ నీ విశ్వాసాన్ని పెంచుతాడు ఏదైనా గొప్పది చేయడానికి. సో ఈ అన్ని విత్తనాలతో పాటు ఐ వాంట్ యూ టు ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ షుడ్ ఐ హియర్? దోస్ హూ ఆర్ గివర్స్ హియర్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? ఇఫ్ యూ హ్యావ్ నో మనీ, గాడ్ విల్ టెల్ సంథింగ్. నేనేం చేయాలా? దేవుడికి సమస్తము సాధ్యమే. ఒక్కొక్కసారి ఫెయిత్, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేనేమీ అడగడు, మట్టి రాస్తాడు కళ్ళకి, వెళ్ళి అక్కడ కడుక్కోమంటాడు. వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. హీ సేస్ గో బ్యాక్, హీ విల్ గో బ్యాక్ అండ్ హీ షుడ్ బి హీల్డ్. సో గివింగ్, ఎందుకంటే ఎక్కడ హృదయం ఉందో అక్కడ ధనం ఉంది. ఇన్ ఎవ్రీ ఏరియా గాడ్ ఇన్వాల్వ్స్ గివింగ్ ఆల్సో. రైట్, లెట్స్ గో బ్యాక్. నిర్గమకాండం 34. ఓకే, ఇక్కడ దాకా చదివాం మనము. దాని తర్వాత చూడండి 28కి వెళ్దాం ఒకసారి. 28. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చెల్లి తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఎఫర్ట్ పెట్టించి అప్పుడు అక్కడ రాయిపిస్తాడు. రైట్. సో నువ్వు ఎఫర్ట్ చేసావు కాబట్టి యూ విల్ నాట్ డిస్ట్రాయ్ ఇట్ అగైన్, కోపం వచ్చినా సరే. రైట్. సో దట్స్ ఎ లెసన్ టు లెర్న్. నా ఇక్కడ మోషే ముఖము కాంతితో ఉందని మనం చూసాం. మరి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు చూస్తే మోషే వాళ్ళు భయపడుతున్నారని ఏమేసుకున్నారంటే మోషే ముఖం మీద ముసుకేసుకున్నారంటే వీల్. ఆ ముసుకేసుకున్నప్పుడు మరి అలాగే దేవుడు కూడా మరి మోషేతో మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకొనిన కాంతితో వచ్చి మాట్లాడుతున్నాడు, డిమినిష్డ్ వే. తర్వాత మోషే నీ మహిమ నాకు చూపించంటే దేవుడు కొంత చూపించాడు. తర్వాత కొండ మీద పూర్తిగా చూపించాడు మోషేకి మహిమ. రైట్. నా ఇప్పుడు దీన్ని, ఈ షైనింగ్ అనేటువంటి దానిని 2 కొరింథీయులు 3తో పోలుస్తాడు. ఓకే, ద ఫేస్ ఆఫ్ ద షైనింగ్. లెట్ us go there. 2 Corinthians chapter 3. చూడండి 7 చూద్దాం. 7 2 కొరింథీయులు 3:7. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. రైట్. చూసారా దేంతో పోల్చాడు? ఇక్కడ ఇచ్చినటువంటి పలకల మీద ఇచ్చినటువంటి పరిచర్య చూస్తే ఇక్కడ మరణ కారణమగు పరిచర్య అంట. కెన్ యూ బిలీవ్ ఇట్? ఓకే, ఒక విధంగా లెట్ మీ గో టు జూమ్. మోషేకి దేవుడు 2 పలకల మీద తన ఫస్ట్ చేతురాలతో ఇచ్చాడు. ఓకే, దాన్ని వాట్ ఈస్ గాడ్ కాలింగ్ దాట్? ఇంగ్లీష్లో చూస్తే ఇఫ్ యూ సీ దట్ ఇన్ ఇంగ్లీష్, ఓకే, వేర్ ఈస్ దట్? Okay, 6. But he has made us able ministries of the New Testament, not of the letter, but of the Spirit. For the letter killeth, but the Spirit gives life. If the ministration of death, written and engraven in stones, ministration of death, written and engraven on stones. So దీన్ని దేవుడు ఏమంటున్నాడు? మరణకర్మకు పరిచర్య. యాక్చువల్గా సరే, ఇది మరణకర్మకు పరిచర్య అని దేవుడికి అప్పుడు తెలుసా తెలీదా ఇస్తున్నప్పుడు? డస్ గాడ్ నో దిస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. మరి తెలిసి ఉండి ఎందుకు ఇచ్చాడు మరణకరమైన పరిచర్య? కానీ అది చదివితే ఇఫ్ యూ రీడ్ దెమ్ వన్ బై వన్, డూ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ డెత్? They are the good laws. Honor the father and mother. Okay.
నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవ్వరిని నువ్వు పూజించకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువారిది ఆశించకూడదు, సాపద్దని. ఆల్ దీస్ ఆర్ ప్రెషియస్, డివైన్, గుడ్, పర్ఫెక్ట్ కమాండ్మెంట్స్, హోలీ, గివెన్ బై ద మోస్ట్ హోలీ గాడ్ టు ద పీపుల్ హూమ్ హీ లవ్డ్ ద మోర్. తను బాగా ప్రేమించినట్టు ప్రజలకు ఇచ్చినటువంటి ఉత్తమమైన పరిశుద్ధమైన ఆజ్ఞలు. ఇది ప్రాసెస్ చూసారు అలాగుందో? యు సీ ద ప్రాసెస్. గుడ్ కమాండ్మెంట్స్ గివెన్ బై గుడ్ గాడ్ టు ద పీపుల్ హూమ్ హీ లవ్. మంచి దేవుడు తన హృదయపూర్వకంగా ఈ ప్రజల్ని ప్రేమించి 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. కానీ అది కొత్త నిబంధన వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చెప్తున్నాడు? అది మరణకరమైన పరిచర్య. వాట్? సరే, ఇప్పుడు మరణకరమైన పరిచర్య వారికి ఎందుకు ఇచ్చినట్లు? వాళ్ళని బతికించడానిక లేక ఏం చేయడానికి? వై విల్ సంబడి గివ్ సంబడి ఎ మినిస్ట్రీ ఆఫ్ డెత్? వై? విచ్ ఇస్ ఇన్ అ గుడ్ వే. గుడ్ వే, నైస్ కమాండ్మెంట్స్, గుడ్, పర్ఫెక్ట్, గివెన్ బై గాడ్. అది చూస్తే కూడా భూమి మీద ఇప్పుడు దాకా దేనంతో పట్టచ్చు, కానీ ఈ 10 ఆజ్ఞల్లో తప్పు పట్టలేము. ఇప్పుడు కాదు, యూ కెన్ నెవర్ catch a mistake. The commandments are holy, given by the most holy God to his mighty servant Moses. Yet it is called the ministry of death. కానీ దాన్ని ఏమంటున్నారు? మరణకరమైన పరిచర్య. చూసారా? How can death be given to somebody? Not put you in jail. నిన్ను జైల్లో పెట్టాల కదా. You can give death in a very good, holy, righteous way to kill you. Hey, ఎవరికైనా అర్థమవుతుందా? Everybody is getting now. Man, to kill somebody in a very divine, holy, perfect way. ఎవరు కూడా ఇది రాంగ్ అనలేరు భూమి మీద. no one ever born can say it is wrong. 40 days fasting, praying, and then giving the 10 commandments. పోనీ పగిలిపోయింది తీసేయన్నాడు, మళ్ళా సెకండ్ టైం హీ గేవ్ ద శామ్. దాన్ని ఏమంటున్నాడు? మరణకరమైన పరిచర్య. But now God wants you to go and preach the gospel to the whole world. Okay, so let's not divert this. The ministry of death, అది కూడా మహిమకరమైందంట. How can a glorious ministry be a ministry of death? Wow. ఒకవేళ మనకి కృపావాక్యం తెలియకపోతే మన పరిస్థితి ఊహించుకోండి ఒకసారి. కెన్ యూ ఇమాజిన్ ఇఫ్ వీఆర్ నాట్ అవేర్? 2007 నేను చెప్పాను మీకు సాక్ష్యము. 2007 I was feeling that I need to know something. ఏదో ఒకటి తెలుసుకోవాలా. నాట్ రైజింగ్ ద డెడ్, నాట్ హీలింగ్, నాట్ మిరకల్స్. ఆ టైంలో నేను ప్రపంచంలో అన్నీ ఐ నో, ఐ మెట్ గాడ్, ఐ స్పోక్ టు హిమ్, ఐ సా మిరకల్స్. బట్ సంథింగ్, I need to know something in 2007. నేను రెండవ రాకడ అనుకొని దాని మీద బాగా రీసెర్చ్ చేశాను. 2009లో నేను కనుక్కున్నాను. ఓకే, దిస్ ఇస్ ద ట్రూత్. కానీ చెప్పలే. 2010 కూడా చెప్పలే. 2011 మీకు చెప్పాం కదా, I got viral fever, dying. చనిపోతాను అనుకున్నా. I thought I would die. I told you many times. అప్పుడు ఇక 15వ రోజు దేవుణ్ణి అడుగుతున్నాను ఏంటిది అని. అప్పుడు కృపావాక్యాలు అన్నీ వచ్చి, నేను ధ్యానించిన కృపావాక్యాలు బయట చెప్పట్లేదు, అన్నీ నాకు వచ్చేసాయి. అవన్నీ లోపల నుంచి వచ్చి ఒకలాంటి ధైర్యాన్ని ఇచ్చేసాయి. వెంటనే నా చైన్ పట్టుకొని పో అని బయటకు వచ్చేసా. వా, అప్పుడు అనుకున్నాను, అరే చనిపోవాల్సిన వాడిని నేను. I should have died. దేవుడు నాకు జీవం ఇచ్చాడు. I will preach word of grace. Let anything happen. I would have died. So ఇంకా చూసారా? So the word of grace. అంటే God was preparing me to preach the word of grace. If you are Christians, బంధువులకి వాళ్ళకి, కొంతమందికి భార్యకు తెలుసు, భర్తకు తెలియదు. నాకు తెలుసు ఒక భార్య, మంచి సేవకుడు భార్య అనమాట. ఆమె ఉత్తరం రాసింది నాకు 2013
She's a very powerful man of God's wife. She wrote a letter to me. I know the family very well. Rasi, brother, you opened my eyes. ఈ కృపావాక్యాన్ని తెలుసుకున్నానని చెప్పి she was like, I said, wow. From you. Even another big man of God, evangelist, I was a source to preach the word of grace. చాలా మందికి తెలీదు. Many even prophets, mighty healers don't know the word of grace. తెలుసా మీకు? Yet it is the truth. అంటే మరణకరమైన పరిచర్యలో ఉంటూ కూడా సముద్రం ఎడగొట్టొచ్చు. ఓకే, అద్భుతాలు చేయొచ్చు, సృష్టిని ఆపేయచ్చు, యూ కెన్ ప్రొఫెసై, డూ ఎవ్రీథింగ్, బట్ సీ ద మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకే మీరు మారు మనసు పొందారా, ప్రార్థిస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, ఇస్తున్నారా? ఇదే కూడా కాదు, ఏ వాక్యము మీరు తెలుసుకున్నది, వాట్ వర్డ్ ఈజ్ ఇట్? ద వర్డ్ ఆఫ్ గ్రేస్. చూడండి, కృపావాక్యం అంటే ఈజీగా దాన్ని కొట్టిపడేస్తారు, ఆ కృపయే కదా అని. నో 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 నో. జీవము గల పరిచర్య, దట్ ఈజ్ మినిస్టర్. ఆ వ్యక్తి నువ్వు ప్రవచనాలు చెప్పినా, అద్భుతాలు చేసినా, ఏం చేసినా అది మరణకరమైన పరిచర్యకు ఉపయోగం ఏంటి? ఇన్ని అద్భుతాలు చేసి వీళ్ళని విడిపించి వాళ్ళకి ఏ పరిచర్య చెప్తున్నాడు? మరణకరమైన పరిచర్య. కానీ అబ్రహాంకి ఏ పరిచర్య? చూద్దాం. ఓకే, ఫస్ట్ లెట్ us read this. Let us read this. ఈ చాప్టర్ నెక్స్ట్, టుమారో విల్ గో టు ద నెక్స్ట్ చాప్టర్, బట్ లెట్స్ రీడ్ దిస్. లూకాకి వెళ్దాం. లూకా, సారీ, 2 కొరింథీయులు 3 చదవమ్మా. ఎక్కడి నుంచి అంటే, ఐ థింక్ యూ షుడ్ రీడ్ ఫ్రమ్ వర్స్, ఓకే, 6, 3, 6. మీకు కూడా తెలుసా, దేవుడు పౌల్ని శిష్యులకు దూరంగా పెట్టాడు. ఎవరు పౌల్ని మార్చలే. ఎవరు మార్చారు పౌల్ని? దేవుడే డైరెక్ట్గా ఒక శక్తిని తీసుకొచ్చి పౌల్ని పడేసి మార్చుకున్నాడు. తర్వాత పౌలు అక్కడికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అక్కడ, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ. దేవుడి నుంచి డైరెక్ట్గా వాక్య బోధన పొందాడు. అందుకే కృపావాక్యం ఉన్నాడు. ఒకవేళ అతను ఈ 12 మంది శిష్యులతో సహవాసము చేసుంటే మనకి సువార్త వచ్చేది కాదు. తర్వాత మళ్ళీ ఎవరెవరికి బయలుపరిచినా బయట ఈ వాక్యంలో లేదని వాళ్ళని సిలివేసేస్తారు. తెలుసు కదా మీకు ప్రజలు ఎలా ఉంటారు. చూసి ఇందులో పౌలు రాసినా కూడా చూడలేని పరిస్థితి. సో వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎ మినిస్ట్రీ. దాని మీద గిఫ్ట్స్, దాని మీద ప్రాస్పరిటీ, దాని మీద ఫ్రూట్స్, దాని మీద కట్టాలి. ఫౌండేషన్ ఎంతమందికి అర్థమవుతుంది? ఫౌండేషన్. పునాదులు పాడైపోతే ద ఫౌండేషన్ షుడ్ బి గ్రేస్. విజయసన్నములు చాలామందికి మళ్ళా ఈరోజు సువార్త ప్రకటింపబడుతుంది. గ్రేస్. చూద్దాం, చదవం 6. ఆగండి. ఇంతకీ ఇప్పుడు దేవుడు రాసిచ్చినటువంటి ఆ పలకల మీద రాసిచ్చినటువంటి అక్షరాలు అవి చదివితే ఆశీర్వాదం కలుగుతాయి. కానీ అవి ఏంటంట? అక్కడ ఏమంటున్నాడు? చంపుతాయంట. కెన్ యూ డైజెస్ట్ ఇట్? యూ కెనాట్ డైజెస్ట్ ఇట్. అందుకే ఐ డిడ్ంట్ ప్రీచ్ ఫర్ 2 years in spite of knowing that. How can this be wrong? How? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you are getting it? Can I see the people? ఎంతమందికి అర్థమవుతుంది? I couldn't come out, say how. Holy commandments, 10 commandments written by the hand of God. And these letters are holy. If you read them, how can they kill you? అంటే నువ్వు మృతులను లేపినా, స్వస్థపరిచినా, ప్రొఫెసీలు చెప్పినా, డబ్బులన్నీ సంపాదించినా, మరణకరమైన పరిచర్య చెప్తే ఈ భూమి మీద ఉపయోగం ఉంటుందా? యు సీ దట్ నా?
శిష్యులన్నీ అద్భుతాలు చేస్తున్నారు. దే రైజింగ్ ద డెడ్, హీలింగ్ ద సైక్, డూయింగ్ వండర్స్, మిరకల్స్. కానీ పౌలుకి ఇచ్చినంత క్లియర్గా వాళ్ళకి ఇవ్వలే దేవుడు. రోమన్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు పౌలు. చదువమ్మ. అక్షరము చంపుని కానీ ఆత్మ జీవింపచేయను. లెట్స్ రీడ్. కానీ ఇదేంటంట, మహిమతో కూడిందంట. చూసారా, ఒక రకంగా చూస్తే దాన్ని మరణకరమైన పరిచర్య అంటాడు, శిక్షావిధికి కారణమైన పరిచర్య అంటాడు. చూసారా, ఐ థింక్ చాలామంది 11 సంవత్సరాల నుంచి గ్రేస్ వింటున్న దీన్ని విశ్వాసంతో చెప్పాలా. మీరు అర్థం చేసుకోకూడదు, అవతల అర్థం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు అర్థం చేసుకున్న, అవతల అర్థం చేసుకున్న అయిపోయాయి. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకుంటే కూడా అనవసరం. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరో తెలుసా? అన్ని జనులు పక్కన పెట్టండి. ఈ 2000 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చారనుకో, ఇప్పుడు వాళ్ళందరినీ ఇంకోటి చంపేసి మళ్ళీ చచ్చిపోతారు వాళ్ళు. బికాస్ దే కెనాట్. You cannot. You should only preach it by faith. Receive it by faith and go by faith. నువ్వు దీన్ని అర్థం చేసుకున్నా, అవతల వాళ్ళకి అర్థం అవ్వాలనుకున్నా, ఇట్ cannot. బట్ మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా గుర్తుందా? ఎలాగా ఒక 30% పర్ఫార్మెన్స్ చేయగల వ్యక్తికి 90% రావాలి అని సిలబస్ ఇస్తే పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? నీకు 30 మించి రావు, కానీ నువ్వు మినిమం మార్క్స్ 90 పెట్టావు సీటు రావాలంటే. ఎవరికైనా వస్తుందా సీటు? రాదు. ఇది అలాగే. పోనీ ఎవరన్నా ఆ ప్రిన్సిపాల్ని తప్పు పట్టగలరా? పట్టలేరు. చెప్తున్నాడు, అలాగే చెప్తున్నాడు. కానీ వాడికి మెదడుకి ఎక్కదు కదా. 30% వాడి కెపాసిటీ, వాడికి 90%. హృదయ అంతరంద్రియములు ఎరిగిన యెహోవా, హీ నోస్. హౌ కెన్ ఎ గుడ్, పవర్ఫుల్, బ్లెస్డ్ థింగ్ కెన్ బికమ్ ఎ కర్స్డ్, డెత్ ఓరియంటెడ్ థింగ్ టు సంబడి? ఫినిష్. పాలు తాగేవాడికి బిర్యానీ పెడితే ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. పుట్టిన పిల్లోడు ఇప్పుడే వచ్చాడు తలిగబొమ్మ నుంచి, నేను హైదరాబాద్ బిర్యానీ పెడతా, హీ విల్ డై. డాక్టర్స్ వాంట్ టు గివ్, ద మదర్ ఈజ్ నౌ డిజైన్ టు గివ్ మిల్క్. ఆ తల్లే ఇవ్వగలదు, లేదా ఆర్టిఫిషియల్గా పౌడర్ వేసి అందులో ఇన్ని నీళ్ళు వేసి ఇలాగేసి ఇవ్వాలి అంటారు. ఓన్లీ దాట్ ఇవ్వాలా. అది కాకుండా ఇఫ్ యూ గివ్ బిర్యానీ హీ విల్ డై. పెట్టి చూడండి ఎవరైనా తల్లులు పెట్టారు ఎవరైనా బిర్యానీ. ఏడిసిన వెంటనే కాసేపు ఉన్న తర్వాత, ఓకే 1 hour తర్వాత వాళ్ళు ద నర్సెస్ గివ్ మిల్క్ ఆర్ ద మదర్ గివ్ మిల్క్. నర్సులు డబ్బాతోనే పట్టిస్తారు ఇఫ్ మదర్ ఈజ్ ఇన్ ఐసీయూ ఆర్ సంథింగ్ ఎల్స్. అదర్వైజ్ ద మదర్ ఈజ్ ఓకే, దే విల్ గివ్ ద మిల్క్. ఏసీ. సో ఇది ఎలా ఉందంటే, గాడ్ గేవ్ దిస్. అర్థం కాదు. అదే మహిమకరంగా ఉంది అంటే నా సి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? దిస్ అగైన్ ఎ ప్రేయర్ పాయింట్ ఫర్ ఎవ్రీ బాడీ. ఇప్పుడు సంఘంలో 2 పరిచర్యలు ఉన్నాయి. మరణకరమైన పరిచర్య, శిక్షావిధికి కారణమైన పరిచర్య అంట. శిక్షావిధి, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్, ఒక రకంగా చూస్తే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. నౌ యూ వాంట్ టు లిజన్ వన్ మోర్ మిస్టరీ. ఎంతమంది రెడీగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు లిజన్ వన్ మోర్ మిస్టరీ? ఎవరైనా ఒక మర్మం వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే, క్లియర్ యువర్ ఇయర్స్. యేసుక్రీస్తునందుండు వారికి ఏ శిక్షావిధి లేదు. ఎంతమంది తెలుసు ఈ వచనము? రైట్, లెట్స్ గో. ఒకసారి రోమీలకి వెళ్దాం. ఇక్కడ ఆగి 8 మొదటి వచనం చూద్దాం. రోమీలు 8 మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. రైట్, దేవుడు ఏమిచ్చాడు? ఓకే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం అంటే మంచి ధర్మశాస్త్రం, పరిశుద్ధమైనది, దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేశాడంట. జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే ఏంటి? జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే ఏంటి? కృపావాక్యం, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ కదా. యేసును నువ్వు నమ్మితే యూ విల్ గెట్ ద హోలీ స్పిరిట్.
ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చేశాడంటే 3 ఆటలను క్షమించాడు. 1 పాపం, వెనకాల ఏముంది? పొరపాటు, దారి తప్పడం. ఎందుకు దారి తప్పుతున్నావు? పాపం చేసావు. ఎందుకు దారి తప్పావు? బలహీనత. దేవుడు దేన్ని క్షమించాడు? పాపాన్న, పొరపాటున, బలహీనతన? దేన్ని క్షమించాడు? 3. He forgave all 3. Sin, the transgress, చూసారా మీరు? ఆ వచనంలో ఉంటుంది, the God who forgiveth the iniquity, transgression and sin. ఆత్మను అంగీకరించడం అంటే ఆత్మని నెమ్మదిగా బాగు చేస్తుంది. స్టెప్ బై స్టెప్ నేను బాగు చేస్తుంది. ఈలోపు నీ పాపాన్ని, నీ పొరపాట్లను, నీ బలహీనతను కూడా క్షమించాడంట. అందుకే నీ బలహీనత కనపడుతున్నా, అవతల వ్యక్తి యేసుని నమ్ముకున్న వ్యక్తి బలహీనత కనపడుతున్నా ఖండించొద్దు అంటున్నాడు. ఎందుకు? బలహీనతను కూడా క్షమించాడు కనుక. God wants you to grow in love, even to forgive that person's iniquity. చెవిగలవాడు విను గాక. అవతలోడు బలహీనతను క్షమించాడు కనుక నువ్వు కేవలం పాపాన్ని క్షమించడమే కాదు, పొరపాటునే కాదు, బలహీనతను క్షమించగల సామర్థ్యానికి నువ్వు ఎదగలవా? కెన్ యూ గ్రో టు ద లెవెల్ ఆఫ్ గాడ్? అంటే తల్లి కుమారుని ఎలా క్షమిస్తుంది? బలహీనతను. ఆ బలహీనత వల్ల వాడు చేసే పొరపాటు వల్ల వచ్చే పాపం. అందుకే విశ్వాసికి ఆత్మరూపములో ఆత్మ సంబంధమైన పరిచయించుకున్న విశ్వాసికి ఏ శిక్షా విధి లేదు. నో కండమేషన్. వావ్! ఏ శిక్షా విధి ఉండదంట. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎవరైతే విన్నారో, ఏ విషయంలో మీకు శిక్ష పడ్డాదో ఇప్పుడు ఆ శిక్ష రివర్స్ అయిపోవాలి. రెస్టరేషన్ హ్యాస్ టు హ్యాపెన్. ద కర్స్ హ్యాస్ టు బి బ్రోకెన్. అందుకే మీకు తిరిగి 7 అంతలు 10 అంతలు వచ్చేయాల. ఎందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను శిక్షించకూడదు. ఇప్పుడు సైతానుడు ఎందుకు ఇచ్చేయాలా యేసుప్రభు వారికి తాళపు చెవి? డెత్ అండ్ హెల్, మరణము పాతాళం యొక్క తాళపు చెవులు ఇచ్చేసాడంట యేసయ్యకి. నా వల్ల కాదు, మొత్తం తీసేసుకో, పలకం నీ చేతిలో ఉంది, మొత్తం అయిపోయింది, నా పని అయిపోయింది, నీ ఇష్టం అని. ఎందుకు? ఆయన ఏ పాపము లేకుండా మరణశిక్ష వేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మరణశిక్ష ఇచ్చేసి తప్పు చేశాడు కాబట్టి హి హాస్ టు గివ్ ద కీస్ ఆఫ్ హెల్ అండ్ డెత్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నావు, అయినా నీకు రోగాలు వచ్చాయి, అప్పులు పాలయ్యావు, బాధలు పడ్డావు, కష్టాలు, కానీ నీ పొరపాట్ల వల్లే చేసుకున్నావు. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య, నీ బలహీనత కూడా క్షమించబడ్డది కాబట్టి రెస్టరేషన్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ. వావ్! ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ మెనీ అండర్స్టాండ్ దిస్. వీఆర్ సీయింగ్ ద న్యూ టెస్ట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్. ఇప్పుడు 2 విషయాలు, 1 కాదు 2. ఓకే, దేవుడు అబ్రహాముకి ఏ వాక్యం బోధించాడో చూద్దాం. అబ్రహాముకి రైట్. గలతీయులు లెట్ మీ గో టు గలేషియన్స్. మీ అందరికీ తెలిసిన వాక్యమే, బట్ స్టిల్ ఐ వాంట్ టు టీచ్ అగైన్. ఈ టైంలో చెప్పడం దీని బ్యూటీ వేరు. ఇఫ్ ఐఎమ్ టీచింగ్ యూ at this time. Okay. గలతీయులు 3. Yeah, let's read from verse 7. Yeah. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే అన్యజనులకు ఏ వాక్యం వచ్చింది? యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆయన వెళ్ళి ఆధునికత్వం పంపిస్తున్నాడు. ద మినిస్ట్రీ ఆఫ్ స్పిరిట్, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ మనలోకి వచ్చేస్తుంది. అది అన్యజనులకు ప్రకటించబడ్డది కదా. అంతకుముందు అన్యజనులకు యేసుప్రభు వారికి ముందు అన్యజనులకు స్వార్థ ప్రకటించబడ్డదా? ఆయన సిలువకు ముందు ఏం చెప్తాడు శిష్యులకి? ఇజ్రాయేలు గోత్రములోనే తప్పిపోయిన గొర్రెల వద్దకు వెళ్ళండి అంటాడు కదా. అంటే ఆయన ఏమంటాడు? ఆత్మ సంబంధమైన పరిచర్య అన్యజనులకి తర్వాత ప్రకటించాలి. అయితే కానీ ఇది ముందుగా ఎవరికి ప్రకటిస్తాడు? అబ్రహాముకి. వావ్! సో అబ్రహాముకి కృపావాక్యం బోధించాడు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఏ వాక్యం బోధించాడు? మరణకరమైన పరిచర్య. ఒక రకంగా చూస్తే అబ్రహాము మీదే కొంచెము దేవుడు కోప్పడినట్టు ఉంటుంది. పాపం ఆలస్యం చేస్తాడు దేవుడు, కొన్ని శుభ్రం చేస్తాడు అబ్రహాముని. ఓకే, కొన్ని కష్టాలు గుండా, భయాలు గుండా వెళ్ళేసి అబ్రహాములో ఉండే భయాలను బయటికి తీస్తాడు. ఇన్సెక్యూరిటీ, ఇంపేషన్స్ అన్నీ బయటికి తీసి శుభ్రం చేసి ఓకే విశ్వాసులకు వీరుడిగా చేసేస్తాడు దేవుడు. అబ్రహాంని తయారు చేసిన దేవుడు. మనం అబ్రహాం గురించి చెప్పుకుంటాం, అబ్రహాంలో ఏం లేదు. ఇట్స్ గాడ్ హూ మేడ్ అబ్రహాం లైక్ దాట్. సరే, ఇప్పుడు మరి వీళ్ళు దేవుడు ఫాలో అవ్వట్లే.
తప్పని చెప్పినప్పుడు తప్పు ఒప్పుకోవట్లే, కనీసము కృతజ్ఞత కూడా లేదు, ఒక చిన్న ప్రార్థన కూడా నేర్చుకోలేదు వీళ్ళు ఎడారిలో. సో అబ్రహాముకి ముందుగా ప్రకటించేశాడంట ఈ కృపావాక్యాన్ని. అందుకే దేవుడు సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? అబ్రహాం ఆశీర్వాదం. అంటే ఇప్పుడు ఒక రకంగా కృపావాక్యము నువ్వు నోటితో ప్రకటించాలి, కరెక్టే. కానీ ఒక రకంగా నువ్వు నోటితో ప్రకటించినా కూడా అది పాపులర్ అవ్వదు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యకి మహిమ ఉంది. ఏముంది దానికి? మహిమ. ఇట్ గాట్ గ్లోరీ. ఈ పరిచర్య యొక్క మహిమ ఆ పరిచర్య కంటే ఎక్కువగా ఉండాలంట. అదే మోషేకి చెప్తున్నాడు. ఇప్పుడు వెళ్ళండి, ఇక్కడికి వచ్చేయండి. కొరింథీలు 3కి రండి. ఇప్పుడు 2 కొరింథీలు 3లో నా వై యూ షుడ్ డిమాండ్ మోర్. చూడండి, ఎక్కడి నుంచి చూద్దామంటే 7 నుంచి చూద్దాం ఒకసారి. మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గలదై ఉండును. రైట్ నౌ చూసారా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే కృపావాక్యం తెలుసుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు మనలోంచి మహిమ బయటకు వచ్చి ఈ 2000 సంవత్సరాలు ఉండేటువంటి వచ్చినటువంటి మరణకరమైన పరిచర్య మహిమ కంటే ఇది కనీసం 10 రెట్లు ఉండాలంట. ఇదే రెస్టోరేషన్లో కోల్పోయింది రావడమే కాదు, కొత్త గురి గమ్యము దేవుడు నీకు ఇచ్చునుగాక. గాడ్ ఈస్ గివింగ్ యు ఎ న్యూ టార్గెట్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లానెట్. ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు సామాన్య విశ్వాసి కంటే నాకు తెలిసి కృపావాక్యం మెరిగిన విశ్వాసి కనీసం 10 times బ్లెస్ అవ్వాలి మినిమం. కొంతమంది 20 అవుతారు, కొంతమంది 100, కొంతమంది 500, కొంతమంది 1000. ఎంతమందికి అర్థమైంది? సో దిస్ హ్యాస్ టు ఎక్సెల్ ద గ్లోరీ ఆఫ్ దాట్. యూ సీ నౌ, యూ గెటింగ్ ఇట్? దిస్ ఈజ్ ద న్యూ. మీకు చెప్పండి, రెస్టరేషన్ అంటే కోల్పోయింది తిరిగి రావడమే కాదు, కొత్త గురి, కొత్త గమ్యము రావడం. నౌ ఎవ్రీ గ్రేస్ పర్సన్, ఎవరికైతే ఈ వాక్యం తెలిసిందో, ఈ వాక్యం తెలిసిన వాళ్ళు, యూ షుడ్ హ్యావ్ ఎ పవర్ఫుల్ టార్గెట్. అంటే ఈ కృపావాక్యం తెలియని వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారంటే ఇంకా గొప్ప అద్భుతాలు చేయాలి. దిస్ ఈజ్ నౌ ఆబ్లిగేషన్. అలా చేస్తేనే ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యకు పవర్ ఉంటుంది, అనేకులు కృపావాక్యంలోకి వస్తారు. ఇంతకీ ఏది ముందు వచ్చింది? ముందు ఏది? మరణకరమైన పరిచర్య, విశ్వాస పరిచర్య. విశ్వాస పరిచర్యే. అబ్రహాము నమ్మాడు, దేవుడు నీతిమంతుడు తీర్చేశాడంట అబ్రహాంని. యు ఆర్ రైచస్ అబ్రహాం, పీరియడ్. ద వర్డ్ ఆఫ్ గ్రేస్ వాజ్ ప్రీచ్డ్ టు అబ్రహాం ఫస్ట్. తర్వాత వీళ్ళకి మరణకరమైన పరిచర్య. ఒక విధంగా అబ్రహాంకి అంత మంచిగా రాలే, వీళ్ళకి చక్కగా రాళ్లతో చిక్కి అన్నీ చేసి గుడ్ కమాండ్మెంట్స్. వీళ్ళెవరు అంటే రాళ్ళతో కొట్టేసేవాళ్ళు. వీళ్ళు ఆజ్ఞలు పాటిస్తారా? పాటించరు. అవునా? ఆశపడద్దండి, ఎక్కువ ఆశపడతారు. దౌ షల్ నాట్ కిల్ అంటే కొంచెం పొరపాటు రాళ్ళు తీసేస్తున్నారు చంపేయడానికి. ఓకే, ఐ ప్రొఫెసై దట్ ఈ వాక్యం ఎవరైతే విని అర్థమైందో, మీరు ఈ 2000 సంవత్సరాలు పాటు జీవించిన క్రైస్తవుల కంటే 10 రెట్లు మహిమకరంగా మీరు అన్ని రంగాల్లో ఆస్వాదించబడుతురు గాక. ఆర్థికంగా, ఫైనాన్సెస్, సూపర్ న్యాచురల్ రెస్టోరేషన్, పవర్, అథారిటీ, మిరకల్స్ ఇన్ ఎవ్రీ ఏరియా 10 times మోర్ మినిమం. ఎందుకంటే మరణకరమైన పరిచర్య, ఇది జీవమగల పరిచర్య అంటే దానికే మహిమ ఉంది. నీకెంత మహిమ ఉండాలా? సో యువర్ ప్రేయర్ పాయింట్స్, యూ షుడ్ డిమాండ్ మోర్ అండ్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. యూ గ్రేస్ మ్యాన్, దోస్ హూ గాట్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్, యువర్ ఇనిక్విటీస్ ఫర్గివెన్. గుర్తుపెట్టుకోండి, మీ పాపమే కాదు, బలహీనత కూడా క్షమించబడ్డది. సో నువ్వు మరలా కొన్ని పొరపాట్లు నువ్వు చేస్తా ఉన్నా ఖండించుకోకుండా ఆస్క్ గాడ్ మోర్. అవన్నీ దేవుడు తీసేస్తాడు. బికాజ్ హోలీ స్పిరిట్, యువర్ ఇనిక్విటీ విల్ బి స్లోలీ ఆఫ్. అంచెలంచెలుగా యూ విల్ బి హోలీ. డోంట్ వరీ, God will purify you. Hey, blessed are those who heard the word today. Blessed are those who heard the word today and understood it. ఈ వాక్యం విని అర్థమైన వాళ్ళకి, you are blessed. Okay, so let me pray for you. Right, మీకు 2 ప్రేయర్లు చేస్తా కదా. ఒకటేమో టు లిజన్, హౌ మచ్ టు గివ్. మీరు ఎవరికి జ్ఞాపకం చేయట్లేదు. కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఇయర్స్. అయ్యో, నువ్వు అబ్రహాముతో చెప్పావు, చేతులు పెట్టుకోండి చెవుల మీద. అబ్రహాముతో చెప్పావు, అదే మీరు ఇదిగో ఒక డూ వన్ థింగ్, పుట్ ఇట్ ఆన్ యువర్ హెడ్. తల మీద పెట్టుకోండి.
ఎందుకంటే చెవులు పెట్టుకుంటే వినవు కదా, యూ కెనాట్ హియర్. సో హౌ కెన్ ఐ ప్రే ఫర్ యూ? పుట్ ఇట్ ఆన్ యువర్ హెడ్. యా, ఐఎమ్ సారీ. సో ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఇయర్స్ యూ కెనాట్ హియర్. ఆల్రైట్, సో పుట్ ఇట్. గాడ్ మేక్ దర్ ఇయర్ సెన్సిటివ్, దర్ స్పిరిట్ సెన్సిటివ్. అయ్యా, అబ్రహాంతో ఎలా మాట్లాడావు, ఏం చేయాలి, దావీద్తో ఏం చేయాలి అని ఏం చెప్పావు, సొలొమోనుకి ఏం చెప్పావు అయ్యా, అలాగే నీ బిడ్డలకు ఈ రెస్టరేషన్ కాలంలో నీకు ఎంత ఇవ్వాలా అనేటువంటిది నువ్వే వారితో మాట్లాడు అయ్యా. సో దట్ దే విల్ రిసీవ్ రెస్టరేషన్ బై మార్చ్ కల్లా బహు సమృద్ధి పొందుకునే కృప వారికి దయచేయండి. లెట్ దెమ్ రిసీవ్ రెస్టరేషన్ ఈవెన్ ఫ్రమ్ టుడే. టాక్ టు దెమ్. కొంతమందికి యూ కెన్ ఆస్క్ దెమ్ టు గివ్ ఎ ఫుల్ సాలరీ, 50, 70, 30, whatever it is, Lord. Some to give a land to a house or a building. Whatever, Lord. Talk to them. మొదటిగా దాని విషయమే ప్రార్థిస్తున్నాను. అబ్రహాం ఎలా విన్నాడు, ఏమేమి ఇవ్వాలో అబ్రహాం ఎలా, అలాగే మేము కూడా వినే కృప మాకు దయచేయండి. We also should hear what to give. We don't want to give the same offering and expect big things, Lord. Tell us what you should give. మేము ఏమి ఇవ్వాలా, ఈ సమృద్ధి గల సమయంలో ఎంత గొప్ప మహిమను పొందుకోవాలంటే మేమేమి ఇవ్వాలా అనేది కూడా మాకు చెప్పండి. అదే కాదు లార్డ్, నాట్ ఓన్లీ దట్ లార్డ్, నౌ హెల్ప్ us to know how glorious you are. The word of grace, ఈ మరణకరమైన పరిచర్య అంత భయంకరమైతే కృపావాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా మహిమ కలదు కనుక ఈ కృపావాక్యం ఎరిగిన వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు అంతా దీనస్థితిలో ఉన్న వారి ప్రార్థనలు ఆలకించండి, వారికి విశ్వాసము దయచేయండి, గొప్ప విషయాలు అడిగి పొందుకుని ఈ భూలోకములో కృపావాక్యాన్ని తెలుసుకునేటువంటి మహిమ సంఘములకు, ఆ తర్వాత సంఘము నుంచి లోకమునకు వెళ్ళే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.